మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్. నేను మీ సుమన్ వినాయక్. సో ప్రస్తుతం నేను అమీర్పేటలో ఉన్నటువంటి కోడ్ జ్ఞాన్లో ఉన్నాను. చాలా మందికి సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు, అంటే మీకు ఏదైనా గ్యాప్ వచ్చినా, లేదంటే కొంతమంది టెక్నికల్గా నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. మీరు సాఫ్ట్వేర్ జాబ్ని చూస్ చేసుకునేటువంటి వాళ్ళు డెఫినెట్గా కోడ్ జ్ఞాన్ దగ్గరికి రావాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించవచ్చు. అయితే ఇక్కడ ఏ విధంగా ఉంటుంది అండ్ ప్లేస్మెంట్స్కి సంబంధించినటువంటి అసిస్టెన్స్ ఉంటుందని చెప్పేసి వాళ్ళు అంటూ ఉంటారు కదా. సో దానికి సంబంధించిందే ఇక్కడ డ్రైవ్ జరుగుతుంది. అది ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి నేను మీకు చూపిస్తాను సో డీటెయిల్గా. ఎందుకంటే కోడ్ జ్ఞాన్లో చాలామంది స్టూడెంట్స్ జాబ్ తెచ్చుకొని బయటికి రావడం జరిగింది. కుదిరితే నేను ఫీడ్బ్యాక్ కూడా ప్లే చేస్తాను. బట్ ప్రస్తుతం అయితే జాబ్ డ్రైవ్ అయితే జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు అసిస్టెన్స్ ఇస్తూ ఉంటారు కదా. సో జాబ్స్కి సంబంధించింది మా దగ్గర కోర్స్ నేర్చుకుంటే డ్రైవ్స్ ఇలా జరుగుతాయని చెప్పేసి రెగ్యులర్గా చెప్తూ ఉంటారు కదా మనకి. అదొకసారి నేను మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో చూడండి. వెల్కమ్ టు సుమన్. నేను మీ సుమన్ వినాయక్. సో ప్రస్తుతం నేను అమీర్పేటలో ఉన్నటువంటి కోడ్ జ్ఞాన్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాను. అయితే చాలామంది స్టూడెంట్స్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అయినా నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అయినా అండ్ దాంతోపాటు కెరీర్లో కొంత గ్యాప్ వచ్చినా కూడా మీరు కోడ్ జ్ఞాన్లో జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ కనుక మీకు కలైతే ఇక్కడ రెగ్యులర్గా ఏ విధంగా ఉంటుంది అండ్ ఎస్పెషల్లీ అమీర్పేటలో ఈరోజు ఫినోమ్ కంపెనీ నుంచి డ్రైవ్ కూడా జరగబోతుంది. ఆ డ్రైవ్ కూడా ఏ విధంగా ఉంటుంది, స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేటువంటిది ఈరోజు మనతో పాటు సో సాయిరామ్ గారు ఉన్నారు. వారితో పాటు కలిసి డ్రైవ్ ఏ విధంగా జరుగుతుందో చూసి స్టూడెంట్ ఫీడ్బ్యాక్ కూడా చూపిస్తాను వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది. హలో సార్. హలో అండి. సో థ్యాంక్ యూ అండి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్కి వాళ్ళ సాఫ్ట్వేర్ జాబ్ మా కళ అనుకునేటువంటి వాళ్ళకి నిజంగానే చాలామంది మాటల్లో చెప్తారు, మీరు ఇక్కడ చూపిస్తున్నారు. సో అది ప్రతి ఒక్క స్టూడెంట్కి తెలియాల్సినటువంటి అవసరం బాధ్యత ఉంది. ఒకసారి చూద్దాం. సో ఇది ఓవరాల్గా డ్రైవ్ జరిగేటువంటి ప్లేస్. స్టూడెంట్స్ ఇక్కడ రెడీగా ఉన్నారు. సో ప్రస్తుతం అయితే ప్లేస్మెంట్స్ డ్రైవ్ జరుగుతుంది. ఇది అమీర్పేటలోనే జరుగుతుంది. అయితే దీనికి సంబంధించింది మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ, అంటే డ్రైవ్కి వచ్చినటువంటి వాళ్ళు. సో ఇది ఫస్ట్ లెవెల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. అయితే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి కోడ్ జ్ఞాన్లో అనేది వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో సార్. మీ పేరు? సింధుప్రియ. సింధుప్రియ. ఎక్కడ మీది నేటివ్? రైల్వే కోడర్స్ నియర్ తిరుపతి. నియర్ తిరుపతి. సో మీరు ఇక్కడ హైదరాబాద్లో జాయిన్ అయ్యారు కోడ్ జ్ఞాన్లో. ఎన్ని మంత్స్ అయింది? 2 months అవుతుంది. 2 months అవుతుంది. వాళ్ళు జాబ్ అసిస్టెన్స్ అనేది చెప్తూ ఉంటారు కదా. సో దానికి తగ్గట్టే ఇక్కడ ఉందా మీకు? ఎస్ సార్, ఉంది సార్. ఓకే, ఇవాళ డ్రైవ్కి వచ్చారు మీరు. ఎస్ సార్. ఫస్ట్ రౌండ్ జరుగుతుంది సార్. ఫస్ట్ రౌండ్ జరుగుతుంది. సో ప్లేస్మెంట్స్ చూపిస్తున్నారు మీకు? ఎస్ సార్. ఇప్పుడు వరకు చాలా జరిగాయి సార్ ప్లేస్మెంట్స్. ఇప్పటి వరకు చాలా జరిగాయి. ఎన్ని అటెండ్ అయ్యారు మీరు? 2 to 3 అటెండ్ అయ్యాను సార్. లైక్ వినిట్ అండి. ఓకే, 2 to 3 అటెండ్. ఇది 4th ఇది అంతేనా? ఎస్. ఓకే, ఇదేం కంపెనీ ప్రస్తుతం? ఫినోమ్స్. ఓకే, సో ఫస్ట్ లెవెల్ది అటెండ్ అవుతూ ఉన్నారు. ఏ విధంగా ఉంటుంది కోడ్ జ్ఞాన్లో జనరల్గా? చాలామంది స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? గైడ్స్ అంతా బాగా చేస్తారు సార్. లైక్ ఇంటరాక్టివ్గా ఉంటుంది. హ్యాండ్స్ ఆన్ సెషన్స్ ఉంటాయి. ప్లేస్మెంట్స్ కూడా అష్యూరెన్స్ ఇస్తారు సార్. ప్లేస్మెంట్స్ కూడా అష్యూరెన్స్ ఇస్తారు. ఇప్పుడు లోపల జరిగేదంతా ప్లేస్మెంట్స్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అంతేనా? అదే విధంగా ఉంటుంది. ఓకే, రెగ్యులర్గా అంటే కోడ్ జ్ఞాన్కి సంబంధించినటువంటి వాళ్ళలో టెక్నికల్ నాన్ టెక్నికల్ స్టూడెంట్స్ వస్తున్నారని చెప్పేసి వింటూ ఉంటారు. మీరు ఏ బ్యాక్గ్రౌండ్? నేను ఈసీ బ్యాక్గ్రౌండ్. ఈసీ నుంచి. ఓకే, సో ఏ విధంగా ఉంది మీకు ఇక్కడ? టెక్నికల్ నాన్ టెక్నికల్ వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? అంటే లైక్ బేసిక్స్ నుంచే చెప్తారు సార్. ఇద్దరికి బాగా యూస్ఫుల్ అవుతుంది సార్. టెక్నికల్కి నాన్ టెక్నికల్ ఇద్దరికి 2 backgrounds వాళ్ళకి బాగా యూస్ అవుతుంది సార్. సో బయట చాలా మందికి వీళ్ళు ప్రామిస్ చేస్తూ ఉన్నారు కదా, ప్లేస్మెంట్స్ అవి డ్రైవ్స్ రెగ్యులర్ కండక్ట్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి, దాని తగ్గట్టే ఉందా? ఎస్ సార్, ఉంటుంది సార్. యు ఆర్ హ్యాపీ విత్ కోడ్ జ్ఞాన్? ఎస్ సార్. కొత్తగా వచ్చేటువంటి స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు? జాయిన్ అవ్వమని చెప్తాను సార్. లైక్ బాగా నేర్చుకోవచ్చు బేసిక్స్ నుంచి. సో జాయిన్ అవ్వమని చెప్తాను. ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫస్ట్ లెవెల్ ఇంటర్వ్యూకి. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే కొంతమంది స్టూడెంట్స్ కోడ్ జ్ఞాన్లో జాయిన్ అయితే ఏ విధంగా ఉంటుంది అనేది మనతో పాటు మాట్లాడాలనుకున్నారు. హలో అండి, మీ పేరు? హాయ్ సార్, బైసెప్ సాహిత్ రెడ్డి. సాహిత్ రెడ్డి. ఓకే, మీరు ఎక్కడి నుంచి? ఇక్కడ జగిత్యాల. జగిత్యాల నుంచి. మీరు కోడ్ జ్ఞాన్లో జాయిన్ అయ్యి ఎన్ని డేస్ అయింది? ఇట్స్ బిన్ 3.5 months. 3.5 months అవుతుంది. ఓకే,
సో ఇప్పటి వరకు ఎన్ని డ్రైవ్స్ అటెండ్ అయ్యారు మీరు? నేను దిస్ ఇస్ మై ఫిఫ్త్ డ్రైవ్. ఫిఫ్త్ డ్రైవ్. ఓకే. సో చాలా మందికి కోడ్ జ్ఞానం బయట నుంచి అంటే మేము ప్లేస్మెంట్స్కి సంబంధించినటువంటి డ్రైవ్స్ ఎక్కువగా కండక్ట్ చేస్తుంటాం అని చెప్పేసి అంటూ ఉంటారు. దానికి తగ్గట్టే ఉందా మీకు స్టూడెంట్స్కి? అవును, దానికి తగ్గట్టే ఉంది. దానికి తగ్గట్టే ఉంది. మిగతా వాటితో కంపేర్ చేసి చూస్తే కోడ్ జ్ఞానికి మిగతా వాటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఎలా అంటే వీళ్ళు చాలా మంది ప్లేస్మెంట్స్ అసిస్టెంట్స్ అంటారు, కానీ సమ్ టైమ్స్ దే మే ఫాల్, అంటే ఇవ్వకపోవచ్చు. కోడ్ జ్ఞాన్లో ఎలా అంటే ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ ఉంటుంది, కాకపోతే ఎప్పుడు అంటే దే మేక్ షూర్ దట్ స్టూడెంట్స్ నో ఆల్ ద కోర్ నాలెడ్జ్ అబౌట్ ద కంపెనీస్. ఓకే. అంటే కంపెనీస్కి రిక్వైర్మెంట్ ఏముంటుంది, వాళ్ళకి ఏం కావాలి అని చెప్పేసి. ఓకే. అంటే జాయిన్ అవ్వగానే ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ ఇవ్వకపోయినా కానీ మనకి నాలెడ్జ్ వచ్చిన తర్వాత ప్లేస్మెంట్కి పంపిస్తారు. సో దట్ మేక్ షూర్ ఇట్ హ్యాస్ మోర్ సక్సెస్. స్టూడెంట్స్ కూడా చాలా మంది క్రాక్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఓకే. సో అందుకే అమీర్పేటలో డ్రైవ్ జరుగుతుంది, ఇక్కడికి వచ్చారు. జనరల్గా అంటే ఏ కోర్స్ చదువుకున్నారు? టెక్నికల్ బ్యాక్గ్రౌండ్, నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్? టెక్నికల్ బ్యాక్గ్రౌండ్. ఓకే. ఏం చదువుకున్నారు? సిఎస్సి మెషిన్ లెర్నింగ్. ఓకే. ఇక్కడ ఎలా ఉంటుంది ఎంటైర్ అంటే బయట నుంచి జాయిన్ అవుదాం అనుకున్నటువంటి స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు? ఏ విధంగా ఉంది ఇక్కడ? జాయిన్ అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా జాయిన్ అవ్వమని చెప్తాను సార్. ఎందుకంటే వీళ్ళు స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తారు కాబట్టి ప్రతి స్టూడెంట్కి దాని కోర్ నాలెడ్జ్, దాని స్టార్టింగ్ స్క్రాచ్ నుంచి ఐడియా ఉంటుంది. సో వాళ్ళకి చాలా టెక్నికల్ నాలెడ్జ్ స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది మెల్లిమెల్లిగా. ఓకే. సో చాలామంది ఏంటంటే అంటే విజయవాడ అండ్ దాంతోపాటు హైదరాబాద్లోనే 2 ప్లేసెస్లో ఉన్నాయండి. అంటే జేఎన్టీ మెట్రో స్టేషన్ దగ్గర ఉంటుంది అండ్ దాని తర్వాత అమీర్పేట్లో ఉంది. సో అమీర్పేట్లో కూడా ఉంది. మీరు కనుక జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు అయితే జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు ఫినోమ్ కంపెనీకి సంబంధించిన డ్రైవ్ జరుగుతుంది కదా, అలా యావరేజ్ చూసుకుంటే శాలరీ ప్యాకేజ్ ఎలా ఉంటుంది ఇక్కడ? శాలరీ ప్యాకేజ్ మాకు వచ్చిన దాన్ని బట్టి చూసుకుంటే యావరేజ్ 3.5 to 4.5 మధ్యలో ఉంది. ఓకే. సో ఎవరైతే సెలెక్ట్ అవుతారో దాని ప్రకారం ఈ ఫస్ట్ లెవెల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. దీని తర్వాత ఏముంటుంది? దీని తర్వాత కంపెనీ రిక్వైర్మెంట్, కొంతమంది టెక్నికల్ రౌండ్స్ పెట్టుకుంటారు, కొంతమంది టెక్నికల్ ఇంటర్వ్యూస్ తీసేసుకొని రిక్రూట్మెంట్ చేసుకుంటారు. వెరీ గుడ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నేను కోడ్ జ్ఞాన్ అమీర్పేట్ బ్రాంచ్లో ఉన్నాను ప్రస్తుతం. అయితే ఇక్కడ ఆల్రెడీ ఒక డ్రైవ్ జరుగుతుంది. సో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే మీరు స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సాఫ్ట్వేర్ జాబ్ కనుక మీకు కల అయితే డెఫినెట్గా జాయిన్ అవ్వచ్చు. సో కమింగ్ టు స్టూడెంట్ పాయింట్, హలో అండి, మీ పేరు? నా పేరు ప్రీతి సార్. మై నేమ్ ఇస్ ప్రీతి. ఏం చదువుకున్నారు మీరు? నేను బీటెక్ సార్, డేటా సైన్స్ బ్రాంచ్, సిఎస్సి డేటా సైన్స్. ఓకే. సిఎస్సి డేటా సైన్స్. ఇక్కడ ఏ విధంగా జాయిన్ అయ్యారు? నేను సాకేత్ సార్ ద్వారా జాయిన్ అయ్యాను. ఓకే. అంటే ఆ సార్ నాకు ముందు నుంచే కాంటాక్ట్ అయ్యింది. సో నేను సార్ వల్ల జాయిన్ అయ్యాను. నాకు కానీ ఇక్కడ మళ్ళీ ప్లేస్మెంట్స్ ఎక్కువ అసిస్టెన్స్ ఉంటుంది అని చెప్పేసరికి నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. నేను 4-3 డ్రైవ్స్ కూడా అటెండ్ అయ్యాను. మంచి టీచింగ్ కూడా ఉంటుంది. 4-3 డ్రైవ్స్ అటెండ్ అయ్యాను. సో అంతా బాగానే ఉందా? బాగుంది. స్టూడెంట్స్కి ఏం చెప్తారు కొత్తగా జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి స్టూడెంట్స్? జాయిన్ అవ్వమని చెప్తారు. ఎందుకంటే ప్లేస్మెంట్స్ డ్రైవ్స్ చూపిస్తున్నారు. మళ్ళీ టీచింగ్, వే ఆఫ్ టీచింగ్ కూడా బాగుంటుంది. వెరీ గుడ్. బేసిక్స్ నుంచి నేర్చుకోవచ్చు మంచిగా. ఓకే. వెరీ గుడ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇప్పుడు ఫినోమ్ కంపెనీ జరుగుతుంది. ఎస్ సార్, ఫినోమ్ కంపెనీ. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. హలో అండి, మీ పేరు? ఇంద్రా అండి. ఇంద్రా. వెరీ పవర్ఫుల్ నేమ్. సో ఇంద్రా గారు, మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు ఇక్కడ? 2 weeks బ్యాక్. 2 weeks బ్యాక్. చూడండి, 2 వారాల క్రితమే జాయిన్ అయ్యారు. ఆయన ప్లేస్మెంట్స్ చూపిస్తూ ఉన్నారు. సెకండ్ డ్రైవ్ ఇది. ఆల్రెడీ ఒక డ్రైవ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ డ్రైవ్ అటెండ్ అవుతుంది. ఓ, ఇది సెకండ్ డ్రైవ్. 2 weeks లోనే సెకండ్ డ్రైవ్. 2 weeks లోనే సెకండ్ డ్రైవ్. వెరీ గుడ్. సో ఫస్ట్ డ్రైవ్ మీరు ఏది వెళ్ళింది? ఏ కంపెనీ? మేము వెళ్ళిన విన్టెక్ కంపెనీ అని, విన్టెక్ సొల్యూషన్స్ అని హైదరాబాద్ లొకేషన్ బ్రాంచ్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, అది సెకండ్ రౌండ్ కోసం వెయిటింగ్. సెలక్షన్ అయిపోయింది, అది సెకండ్ రౌండ్. ఇప్పుడు సెకండ్ ప్లేస్మెంట్. పర్ యానం జనరల్ గా చూసుకుంటే ఇక్కడ కనుక అంటే ఫినోమ్ కంపెనీలో కనుక సెలెక్ట్ అయితే ఎలా ఉంటుంది? ఫినోమ్ కంపెనీ పర్ యానం 3 lakhs ప్యాకేజ్ ఆఫర్ చేస్తుంది. ఓకే. ఇంకా ప్రమోషన్ లేదంటే 3 to 4 lakhs వరకు. మినిమం 3 lakhs ఫస్ట్ స్టార్టింగ్. ఆఫ్టర్ 1 year మనకి ప్రమోషన్ వచ్చిన తర్వాత ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే. ఈ కంపెనీ పర్టికులర్ కంపెనీ ఎలా ఉంది మీకు ఇక్కడ? అంటే టీచింగ్, మెయిన్ టీచింగ్ బాగుంది. స్క్రాచ్ నుంచి అంటే ఇక్కడ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నారు, ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నారు, డిగ్రీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, అందరికీ ఒకే రకంగా టీచ్ చేస్తున్నారు కాబట్టి ఎవరైనా ఈజీగా కోర్స్ నేర్చుకోగలరు ఇక్కడ. మేము కూడా 1 month వరకు సెర్చ్ చేసి ఇక్కడ జాయిన్ అయ్యాం. సో ఇప్పుడు జాయిన్ అయ్యే స్టూడెంట్స్ కూడా మేము అదే సజెస్ట్ చేస్తాము. బయట అంతా సెర్చ్ చేసి జాయిన్ అవ్వడం కన్నా మేము జాయిన్ అవుతున్నాం కాబట్టి మేము సెర్చ్ చేస్తాం. ఇప్పుడు 2 weeks లోనే ఏ ఇన్స్టిట్యూట్ మనకి ప్లేస్మెంట్ అసిస్ట్ చేయదు కదా. ఇప్పుడు ఈ కోరియర్ మనకి 2 weeks లోనే మనకి అసిస్ట్ చేస్తుంది కాబట్టి బెటర్ జాయిన్ అవ్వండి అని మేము కూడా సజెస్ట్ చేస్తాం. వెరీ గుడ్. చూడండి,
జాబ్ అసిస్టెన్స్ అనేది ఇస్తూ ఉంటారు. ప్లేస్మెంట్ డ్రైవ్స్ కూడా మీకు కళ్ళకు కట్టినట్టే కంటి ముందు చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను ఆ విజువల్ కూడా చూపిస్తాను. ఏ టైప్ బాక్స్లో కూడా వేస్తారు, కుదిరితే చూడండి. ఎందుకంటే డ్రైవ్ జరిగేటప్పుడు వాళ్ళు నీట్గా ఎగ్జామ్స్ రాసేటప్పుడు మనమేం మాట్లాడకూడదు కాబట్టి అలా చూపించాను మీకు ఒకసారి, అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి ప్రొసీజర్ ప్రకారం. సో ఇది కోడ్న్యాల్లో జరిగేటువంటిది. మీరు కనుక జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. అమీర్పేట్లో ఉంది హైదరాబాద్లో, అండ్ కూకట్పల్లిలో కూడా ఉంది జేఎన్టీ మెట్రో స్టేషన్ దగ్గర, అండ్ విజయవాడ, ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ద బెస్ట్ ఆపర్చునిటీస్ అయితే కల్పిస్తూ ఉంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు వెంటనే జాయిన్ అవ్వాలనుకుంటే అక్కడికి మీరు వెళ్ళొచ్చు. అండ్ బెంగళూరులో కూడా ఉంది. ఎనీవేస్ ఐ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హలో అండి, మీ పేరు? హేమ సార్. హేమ. సో మీరు ఎక్కడి నుంచి? కర్నూలు సార్. కర్నూలు నుంచి వచ్చారు ఇక్కడికి, హైదరాబాద్. ఎన్ని డేస్ అయింది మీరు జాయిన్ అయ్యి? 1.5 months. 1.5 months. ఈ టైంలో ఎన్ని ప్లేస్మెంట్స్ డ్రైవ్స్ మీరు అటెంప్ట్ ఫస్ట్ డ్రైవ్ సార్, బట్ నాలెడ్జ్ వచ్చాకే అటెండ్ చేయిస్తారు. నాలెడ్జ్ ఉంటే కాన్ఫిడెన్స్ అటెండ్ అవ్వచ్చు కదా సార్. ఓకే. సో ఎలా ఉంది ఓవరాల్గా కోడ్న్యాలో? జీరో నాలెడ్జ్ నుండి ఒక 50% నాలెడ్జ్ వచ్చేంత వరకు 1.5 weekలోనే ఆ కాన్ఫిడెన్స్ వచ్చేలా ట్రైన్ చేస్తారు, గైడ్ చేస్తారు. ఓకే. మీరేం చదువుకున్నారు? సిఎస్సి సార్. సిఎస్సి, జనరల్ సిఎస్సి. కొంతమంది నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కూడా సేమ్ సార్. నాన్ టెక్నికల్ వాళ్ళైనా ఏ లెవెల్లో ఉన్నా కన్నా జీరో నాలెడ్జ్ నుండి స్టార్ట్ చేస్తారు సార్. సో నాన్ టెక్నికల్ మొత్తం అంతా సేమ్ ఇక్కడ. కొత్తగా వచ్చేటువంటి స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి కోడ్న్యాల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరు ఏం చెప్తారు? జాయిన్ అవ్వమని చెప్తారా? బయట డెఫినెట్లీ సార్, మేము చాలా రెఫర్ చేసి 1.5 month 2 months రెఫర్ చేసి జాయిన్ అయ్యాము. ఓకే. సో అన్ని మంత్స్ అన్ని డేస్ టైం వేస్ట్ చేసుకోవడం కంటే డైరెక్ట్ వచ్చి ఒకసారి ఇంటరాక్ట్ అవుతే ఇంకా బెస్ట్ గా గైడ్ చేస్తారు వాళ్ళు. ఓకే. సో మీరు కనుక కోడ్న్యాల్లో జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు డైరెక్ట్గా వచ్చేసినా సరే పర్లేదు, బాగుంటుంది, టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పేసి అంటూ ఉన్నారు. సో అది స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఒక కొత్త డ్రైవ్ జరుగుతుంది ఫినోమ్లో, మీరు ప్లేస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.